ఈరోజు ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇటీవల కాలంలో గూగుల్ వచ్చి 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెడుతున్నారు. నిన్నే మైక్రోసాఫ్ట్ వచ్చి 1,58,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అదే మరికి ఇటీవల కాలంలో అమెజాన్ వచ్చి మేము 3,50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మెటా వచ్చి మేము కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని పరిస్థితికి వచ్చారు. అంటే దీన్నంతా ఇండికేషన్ ఏంటంటే ప్రపంచానికి నాలెడ్జ్ని అందించే శక్తి, సేవలు చేసే శక్తి భారతదేశానికి ఉంది. అలాంటి భారతదేశంలో మనం ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు 2047 వికసిత్ భారత్. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారతదేశం ఉంటుంది. నెంబర్ 1 సిటిజన్గా భారతీయులు ఉంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దానికి కారణం 1 మనం రిఫార్మ్ తీసుకురావడం, 2 ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడం, 3వది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం, అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనకు తయారైంది. ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడన్నా బయట పోతే చిన్నగా చూసేవారు. ఈరోజు కాళ్ళరెత్తుకునే తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.